సో, ఈ కౌశాలం సర్వే ఏదైతే ఉందో ఏపీలో, సో, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్‌కి సంబంధించిన స్కిల్ టెస్ట్ రోజుకిద్దరికి షెడ్యూల్ చేయబడింది గదా! ఈరోజు స్టార్ట్ అయిపోయిందండి. ఉదయం ఒకళ్ళకి, మధ్యాహ్నం ఒకళ్ళకి. అయితే ఇప్పుడు అది ఎలా చేశారు? ఏమేమి కండక్ట్ చేశారు? చెప్పబోయే ముందయితే ఇక్కడేంటంటే మీరు తెలుసుకోవాల్సింది చాలా చోట్లొచ్చేసరికి రోజుకిద్దరు పెట్టారు గదా! చాలా చోట్ల ఆ ఇద్దరు కూడా ఆబ్సెంట్ అవ్వడం అయితే జరిగిందనమాట. కొన్ని చోట్లేమో లేట్‌గా రావడం జరిగింది. కొన్ని చోట్ల ఆధారు రిజిస్ట్రేషను 2, 3 సార్లు చేసిన తర్వాత తీసుకోవడం జరిగింది. కొన్ని చోట్లొచ్చేసరికేంటంటే ఈ వెబ్ బ్రౌజర్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. అది గూగుల్ క్రోమ్ ద్వారా కాకుండా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లోకెళ్ళి లాగిన్ అయితే గాని వర్కౌట్ అవ్వలేదనమాట. అయితే ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటి? ఎలా ఉంది? ఏంటో చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంటంటే ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్ళిన తర్వాత అంటే సచివాలయంలోకి వెళ్ళిన తర్వాత మీకు హెడ్‌ఫోన్స్‌తో సహా ఒక సిస్టమ్ ఇస్తారు. ఆధార్ ఆథెంటికేషన్, మొబైల్‌కొచ్చే ఓటీపీ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అనేది పూర్తి చేస్తారు. పూర్తి చేసిన తరువాత అందుట్లోకి ఎంటర్ అయిన తర్వాత ముందుగా కొన్ని కామన్ క్వెషన్స్ అడుగుతారండి అందరిని కూడా. ఏంటి ఇంగ్లీష్‌లో మాట్లాడటానికి మొత్తం కూడా. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని లేకపోతే ఆహ్, వాట్ ఈస్ ద రీసెంట్ ఫంక్షన్ యూ హావ్ అటెండెడ్ అని జెప్పేసి ఇలా అడుగుతారు. వాటిని ఇంగ్లీష్‌లో మీరు చెప్పాల్సి ఉంటదనమాట. మొత్తం 3 క్వెషన్‌లు అడుగుతాడండి. అది కమ్యూనికేషన్ టెస్ట్. అది రికార్డింగ్ గూడా అందుట్లో చేసుకుంటారనమాట వాళ్ళు సిస్టమ్‌లోనే. ఆటోమేటిక్‌గా రికార్డ్ అయిపోద్ది. అంటే మీ కమ్యూనికేషన్ టెస్టు అదే కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ చేస్తదనమాట. అదయిపోయిన తర్వాత ఇక నేను ముందు నుంచి చెప్తున్నాం గదా! యాప్టిట్యూడు, రీజనింగు, టెక్నికల్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఫర్ ఎగ్జాంపుల్ జావా, పైథాన్, సి లాంగ్వేజ్, సీఎస్‌సి వాళ్ళకైతే అలా. ఇక ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ ఇలా వచ్చేసరికి వాటి మీద క్వెషన్స్ అడగటం అయితే జరిగింది. కొన్ని టైప్ చేయాల్సిన ప్రోగ్రామింగు అవి కూడా టైప్ చేయాల్సుంది. 30 సెకండ్స్ ఏమో కమ్యూనికేషన్ స్కిల్స్ 3 క్వెషన్స్‌ది. మిగతాదేమో ఈ జనరల్ ఎబిలిటీ చెప్పాను గదా! ఇప్పుడు. ఆ 3 పార్ట్‌లు అవి ఉన్నాయన్నమాట. అయిపోయిన తర్వాత మొత్తం అయిన తర్వాత ఏంటంటే మీరు మీ అకౌంట్ ఉంటది గదా! ఆ అకౌంట్‌లోకెళ్ళిన తర్వాత మీరు అప్‌డేట్ చేసుకుంటే ప్రతిరోజు గూడా ఒక 10 పాయింట్స్ ఇస్తా ఉన్నారు. సో, మొత్తం అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ అనేది మనం ఈ స్కిల్ టెస్టు రాసామని జెప్పేసి అది దానికి సంబంధించిన సర్టిఫికేట్ అనేది డౌన్‌లోడ్ చేసుకొని వచ్చేయటమే. సో, ఇక ప్రతిరోజు అప్‌డేట్ చేసుకుంటా ఉంటే పాయింట్లు పెరుగుతా ఉంటాయి. అయితే వీళ్ళు అడుగుతున్నదేంటంటే స్టార్టింగ్‌లో కమ్యూనికేషన్ టెస్ట్ కన్నా ముందు గూడా వీళ్ళడిగేదేంటంటే మీరు ఈ కంపెనీలో జాయిన్ అవ్వాలంటే మీరేమన్నా జాబ్ జేస్తన్నారా? జాబ్ చేసినట్టయితే నోటీస్ పీరియడ్ ఏంటి? అలాంటివి. ఒకవేళ నోటీస్ పీరియడ్ అవసరం లేని పక్షంలో అంటే జాబ్ చేయని పక్షంలో మీకు జాయిన్ అవ్వడానికి ఎన్ని డేస్ కావాల్సొస్తది? అసలు మీరు ఈ జాబ్ ఎందుకు ఎంచుకున్నారు? మీకు ఎలాంటి జాబ్ గావాలని జెప్పేసి ఇలాంటి ప్రశ్నలు గూడా ఏస్తా ఉన్నారు. రాండమ్‌గా అడుగుతున్నారు. 3 క్వెషన్స్ అయితే అడుగుతా ఉన్నారు వాటి మీద 30 సెకండ్స్‌కి. ఓకేనా ఇది.